పిల్లకు సాదృశ్యం ఎవరు అంటే మానవులమైన మనమే. ఈనాడు మానవులు కూడా పాపమనే బంధాలతో, పాపము అనే అపవిత్రత అనే భయంకరమైన దుర్వ్యసనాలతో బంధింపబడి ఉన్నారు. ఈనాడు మానవులందరూ పాపము చేత బంధింపబడి ఉన్నారు, అనేకమైన దుర్వ్యసనాలతో బంధింపబడి ఉన్నారు. ఆ బంధకాల నుండి విడిపించమని చెప్పి యేసు ప్రభువారు తన శిష్యులను పంపాడు. ఆ శిష్యులు దైవ సేవకులమైన మేము చెప్పినట్లుగా మీరు వినగలిగితే మీ పాప బంధాలన్నీ తొలగించబడతాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. దైవ సేవకులమైన మమ్మల్ని పంపాడు, ఆ కట్లు విప్పమన్నాడు. ఆనాడు ఆయన శిష్యులు వచ్చి ఆ కట్లు విప్పారు. నా ప్రేమనటి సహోదరి సహోదరులారా, నీ కట్లు విప్పబడాలి. ఈ యొక్క మట్టల ఆదివారం రోజున దేవుడు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, నీవు కట్టబడి ఉన్నావు, భయంకరమైన దుర్వ్యసనాలతో నువ్వు కట్టబడి ఉన్నావు. అవి నిన్ను బంధించాయి, నిన్ను అనేక విధాల నారక కూపములోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి అవి నిన్ను బంధించాయి. ఈ రోజు నువ్వేం చేయాలంటే ఆ బంధకాల నుండి విడుదల నీకు రావాలి. ఆ బంధకాలంలో నుండి నీకు విడుదల రావాలి. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, ఎందుకంటే అనగా పాపమనే బంధకాలలో నుంచి నువ్వు విడిపించబడాలి. సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు మానవుడు. పాపమనే సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. ఆ కట్లు విప్పబడాలి. ఏ కట్లయితే నీలో ఉన్నాయో, నీ జీవితంలో ఏ కట్లకు నువ్వు బలైపోయి ఉన్నావో, ఈ రోజు ఒక తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభువారు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, నీకున్నటువంటి తాగుబోతుతనమైన దుర్వ్యసనాలు, అది వ్యభిచారమైన, దొంగతనమైన, అనగా మద్యపానం, ఏదైనా దేనితో నువ్వు బంధింపబడి ఉన్నావో ఈ రోజు ఒక తీర్మానం చేసుకోవాలి నువ్వు. ఎందుకంటే దేవుడు మనకు ఈ విధముగా గాడిదను మన ముందుంచి మనకు నేర్పుతున్నాడు పాట. నా ప్రేమనటి సహోదరి సహోదరులారా, అది విప్పబడింది. సంకెళ్లలో నుంచి, పాపమనే బంధకాలలో నుంచి నువ్వు విడిపించబడాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం త్వరగా. లూకా సువార్త 4వ అధ్యాయము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నా నలిగిన వారికి. నా ప్రియమైన వారలారా, ఆయన మనము చదవబడిన లేఖన భాగములో సంకెళ్లతో బంధింపబడిన వారిని విడిపించుటకు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈనాడు పాపమనే సంకెళ్లతో అనేకులు ఏం చేస్తున్నారంటే, అనగా చెరలోనున్న వారికి విడుదల, అనగా పాపమనే చెర అనగా ఖైదీ, అనగా జైల్లో ఉన్నవారు అలాగనే మగ్గిపోతారు. అలాగనే ఆ చెర అనబడినటువంటి, జైలు అనబడినటువంటి ఈ పాపములో ఉన్నవారు అలాగనే ఏమైపోతారంటే, అనగా మగ్గిపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి. ఈ యొక్క దినాన మట్టల ఆదివారమున దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు, నువ్వు ఆ కట్ల నుంచి విడిపించబడాలి. ఫోటో చెప్పండి ఇప్పుడు ఒకసారి. నువ్వు ఆ కట్ల నుంచి విడిపించబడాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 18వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదివినట్లయితే, పితృపారంపర్యమైన ఏమిటిదంట, మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా పితృపారంపర్యమైన, అంటే పూర్వము నుండి వస్తున్నటువంటి, అనగా ఆ యొక్క పాపాన్ని ఎప్పటి నుంచో వస్తున్న ఆ పాపాన్ని, మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును
నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎదురుగుదురు కదా అంటున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్తామా? ఆయన ఎందుకు ఈ గాడిద పిల్ల మీద యెరూషలేము పట్టణానికి వస్తున్నాడంటే, నిన్ను నన్ను సంఖ్యలతో, పాపమనే సంఖ్యలతో ఉన్నటువంటి మానవుని, ప్రతి మానవుని విడిపించడానికి, ఆయన రక్తము అక్కడ చిందించడానికి వస్తున్నాడు. గొర్రె పిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తము అక్కడ విమోచించుటకు, పాపమనే సంఖ్యలతో ఉన్న వాళ్ళను విడిపించడానికి ఆయన గాడిదను ఉపయోగించుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? నా ప్రేమినటి సహోదరి సహోదరులారా, అక్కడ ఒక విషయం, అది గాడిద, అది కట్టివేయబడి ఉన్నది. ఈనాడు కూడా మనం అనేక విషయాల్లో మానవుడు కట్టివేయబడి ఉన్నాడు. పాపం అనే దాసత్వానికి బలైపోయి, పాపము, అపరాధములు అనే వాటితో కట్టివేయబడి ఉన్నాడు. దుర్వ్యసనాలు, భయంకరమైన దుర్వ్యసనాలు, వాటంటనే ఇప్పుడు ఏం చేయాలంటే యేసు రక్తము ద్వారా నీకు విడుదల కలగజేయడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. అది విప్పబడుతుంది అనగా ఆ కట్లు విప్పారు, శిష్యులు విప్పారు. దైవ సేవకులమైన మేము మిమ్మల్ని ఆ కట్లలో నుండి విడిపించడానికే ప్రభువు మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. మేము చెప్పిన మాటలు మీరు ఆలకించి ఆ మాటల ప్రకారంగా మీరు నడవగలిగితే మీ యొక్క పాపం అనే దాసత్వము నుండి మీరు విడుదల కలుగుతుంది, విడిపించబడతారు. ఒక తీర్మానం చేసుకోవాలి. ఈరోజు చెప్పబడిన వాక్యము ద్వారా చెప్పబడుతున్న ఈ మాటలు, ప్రభువా ఇదిగో ఈ యొక్క మంటల ఆదివారం నుంచి మొదలుకొని ఇక నా జీవితంలో ఇంతవరకు కట్లలో ఉన్న నన్ను విప్పావు, ఇక నేను ఇక నుంచి ఆ దాసత్వంలోనికి, నేను మళ్ళా బందికానాలోనికి నేను వెళ్ళను అని ఒక తీర్మానం చేసుకోవాలి. చేసుకుందామా? ఒకసారి గట్టి స్తోత్రం చెప్పండి. అలాంటి వారు చేసుకోవాలి. ఇక్కడ కట్టబడిన గాడిద పిల్ల అది విప్పబడింది, నెంబర్ 1. రెండవదిగా అక్కడ మనం గమనించినట్లయితే, మనం చదవబడినటువంటి లేఖన భావంలో, దాని మీద ఎవరునూ ఎన్నడూనూ ఎక్కి ఉండలేదు. దాని మీద ఎవరునూ ఎన్నడూనూ ఎక్కి ఉండలేదు. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దామా? నా ప్రియమైనటి వారలారా, ఎందుకంటే యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఒక ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. ఆయన ఒక ఆమె గర్భములో ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక తల్లి అయిన మరియ గర్భాన్ని వాడుకున్నాడు. ఆ మరియమ్మ ఆమె ఎలాంటి అంటే ఆమె ఎవరును ఎన్నడును ఎప్పుడును ఏ పాపము ఎరగనిది. ఆమె దేవదూత వచ్చి, అమ్మా దయాపాప్తురాలా, నీవు గర్భము ధరించబోతున్నావు అంటే ఇది ఎలా సాధ్యం? నేను ఎన్నడును ఏ పురుషుని ముఖము ఎరగని దాననే, ఇది నాకు ఎలా సాధ్యం అని అంటే, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది అన్నాడు. స్తోత్రం చెప్తామా ఒకసారి? ఆమె ఒక కన్యక అంటే యేసు ప్రభు అనగా తన కోసం ఏర్పాటు చేయబడిన వారిని ఎవరు ఎన్నడూ ముట్టి ఉండకూడదు. ఆమె ఏ పాపము చేయనటువంటి ఆమెలో ఏ దోషము కనపడడం లేదు. ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగనే ఇప్పుడు ఆయన గాడిద మీద వస్తూ ఉంటే ఈ గాడిదను కూడా ఎవరు ఎప్పుడు దాన్ని ఎక్కి ఉండలేదు. స్తోత్రం చెప్తున్నాం ఒకసారి. ఎవరు అంటే ఎవరికి ఉపయోగపడి ఉండకూడదు. అది ఆయనకే, ఆయన ప్రత్యేకతకు ఆయనకే అది ఉపయోగపడి ఉండాలి మొదటిగా. తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన మనలాగా ఆయన ఎక్కడంటే అక్కడ ఇది చేయబడలేదు సమాధి. అనగా ఒక ఆయన తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు అనగా అందులో ఎవరిని పెట్టి ఉండలేదు. సపరేట్గా అరిమతైపు యేసేపు అనబడినటువంటి ఆయన ఒక ధనవంతుడు సపరేట్గా ఒక సమాధి ముందే చేసి పెట్టుకున్నాడు. సమాధి తొలిచి పెట్టుకున్నాడు ఒక గుహలో. అనగా గుహను తొలిసి పెట్టుకున్నాడు. ఎందుకంటే ధనవంతులు ముందుగానే చేసి పెట్టుకుంటారు. ఏదో అక్కడ ఉండి ఇతర దేశాలలో ధనవంతులు ఏం చేస్తారంటే, మనము గిఫ్ట్ బాక్సులు ఇచ్చినట్టుగా మనం గిఫ్ట్ బాక్సులు ఇస్తాం కదా. ఏమేమి ఇస్తాం? ఏదో ఒకటి ఇస్తాం మనం. ఒక గిఫ్ట్ బాక్స్ చేతనైతే ఏదన్నా మామూలుగా చిన్నదైనా పెద్దదైనా గిఫ్టే ఇస్తాం. కానీ అక్కడ గిఫ్ట్
బాక్స్ ఇచ్చేది ఏంటంటే సమాధి పెట్టెలు ఇస్తారు. సమాధి పెట్టే గిఫ్ట్ బాక్సులు ఇస్తారు గిఫ్ట్గా. అది ఇక్కడ మనకైతే ఏం చేస్తారు, భయపడరు, రోజు దాన్ని చూసుకుంటా నేను ఎప్పుడు దాంట్లోకి పోతానేమోనని. అయినా అడుగుతారా, దాన్ని అన్నో పెట్టేసేస్తారు. గిఫ్ట్ బాక్సులు అక్కడ ఇస్తారు. అలాగనే ఈయన తనకై తాను తొలిపించి పెట్టుకున్నాడు అరిమతపు యోసేపు. అంటే ఎప్పుడు అందులో ఎవరినో పెట్టి ఉండలేదు. అలనాడు స్థలాలలో ఆ పెట్టిన సమాధులలోనే పెడతా ఉంటారు. ఒకనాడు ఒకను చనిపోయి ఉన్నప్పుడు అదే సమాధిలో ఎలీషా చనిపోయినప్పుడు ఎలీషాను అక్కడ పెడితే ఎలీషా శవం అక్కడికి వెళ్ళినందువలన చచ్చిపోయినటువంటి శరీరము కుళ్ళిపోయి ఎమకలు అక్కడ ఉంటే ఈ ఎలీషా ఎప్పుడైతే ఆ సమాధిలో పెట్టారో, ఆ పెట్టబడిన సమాధిలో ఎలీషా పెట్టారో, ఈ చచ్చిపోయిన వాడు మరలా మనిషి బతికొచ్చేశాడు. అలాగనే నా ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఎవరు ఎన్నడూ ముట్టకుండా అలాంటి యొక్క ఆ విధానాన్ని, ఆయనకే అంకితమైనటువంటి విధానాలలో ఆయన సమాధి కూడా అలాగనే ఎవరు ఎప్పుడు దాంట్లో పెట్టి ఉండలేదు. అందుకని ఈ గాడిద ఎవడును ఎన్నడును కూర్చుండలేదు. అది కేవలం ఆయనకే అంకితం. స్తోత్రం చెప్దామా? మరోసారి గట్టిగా చెప్దామా? నా ప్రియమైనటువంటి సహోదరులారా, యేసయ్య గాడిదని ఎందుకు ఎక్కి వస్తున్నాడు? ఆయన రాజు. రాజు అంటే ఎలా రావాలి? గుర్రం మీద రావాలి. రాజు అంటే ఎలా రావాలి? గుర్రం మీద రావాలి. కానీ ఈయన రాజు. ఈ రాజు సామాన్యమైన రాజు కాదు. భూలోకానికి పరలోకానికి ఈయన రాజు. ఈ లోకంలో ఉన్న రాజులు ఒక్కొక్క ఏరియాకే రాజులు, ఒక్కొక్క రాష్ట్రానికి రాజులు, ఒక్కొక్క దేశానికి రాజులు. ఈ రాజు సర్వలోకానికి పైన కింద ప్రపంచానికి ఈయన రారాజు. ఈయన రారాజు అండి. ఈయన ఎలా వస్తున్నాడు? గాడిద మీద వస్తూ ఉన్నాడు. గాడిద పనికి రానిదండి. ఒక విధంగా చెప్పాలంటే గాడిద తృణీకరించబడినది. గాడిద అంటే మనం కూడా ఎట్టాటోళ్ళము పనికి రాని వాళ్ళమండి. మనం పనికిరాం అంటే పాపం ద్వారా ఉన్నాం. మనల్ని పనికొచ్చేవాడిగా యేసు ప్రభువు చేశాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. గాడిద ఎందుకు ఆయన గాడిద మీద వస్తున్నాడంటే, గాడిద సమాధానానికి శాంతినిచ్చుటకు గుర్తుగా కనపడుతుంది. గుర్రం ఏం చేస్తుందంటే గర్వానికి సాదృశ్యంగా ఉంటుంది. గుర్రం మీద కత్తి పట్టుకొని రాజు వస్తున్నాడు అంటే యుద్ధానికి వస్తున్నాడని దాని అర్థం. ఇక్కడ ఈయన చేతిలో కత్తి లేదు, కానీ ఈయన చేతిలో ఏముందంటే శిలువ మ్రానుంది. ఒకసారి స్తోత్రం చెప్దామా? ఒక చిన్న అంటే ఆ మాను నరకబడినటువంటి ఆ కొమ్మ, దాని అర్థం ఏమిటంటే అది సిలువకు చేయబడినటువంటి కర్ర. కాబట్టి దానికి సాదృశ్యంగా ఒక సిలువ చేతిలో పట్టుకొని గుర్రం మీద కాకుండా ఆయన గాడిద మీద వస్తూ ఉన్నాడు. అంటే శాంతికి సూచనగా ఉంది, సమాధానానికి సూచనగా ఉంది. ఈనాడు మానవులందరికీ సమాధానాన్ని ఇచ్చుటకు, శాంతిని అనుగ్రహించుటకు ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా ఆ సేవకులను పిలుచుకొని పోయి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి శిలోమునకు తీసుకొని పోయి యాజకుడైన అతని ఇశ్రాయేలు మీదుగా ఇతనిని రాజుగా అతనికి పట్టాభిషేకము చేయుటకు వీరు బాకానాదము చేసి రాజైన సొలొమోనును చిరంజీవిగునుగా కానీ ప్రకటన చేయవలను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? రాజులందరూ గుర్రాల మీద వెళ్తూ ఉంటే సొలొమోనును రాజుగా పట్టాభిషేకం చేయడానికి తన తండ్రి అయినటువంటి దావీదు చెప్తా ఉన్నాడు, గుర్రం మీద కాకుండా గాడిద మీద తీసుకొని వెళ్ళండి అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నా కుమారుడైనటువంటి సొలొమోనును
గాడిద మీద ఎక్కించుకుని తీసుకొని వెళ్ళండి. గాడిద సమాధానానికి గుర్తు. నా కుమారుడు సమాధానముగా వస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రజలందరికీ చెప్పి అతనికి పట్టాభిషేకము చేసి రాజ్య కిరీటాన్ని అతనికి అక్కడ పెట్టండి అని చెప్పి ముసలివాడైనటువంటి తన తండ్రి దావీదు ఏం చేస్తున్నాడంటే కుమారుడైన సొలొమోనును ఏం చేస్తున్నాడంటే గాడిద మీద ఎక్కించి పంపిస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్దామా నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి గాడిద సమాధానానికి సూచనగా కనపడుతుంది. యేసయ్య రారాజు అయినా ఇప్పుడు ఆయన ఏం చేసినట్టే గాడిద మీద వస్తున్నాడు. అంటే ఆయన సమాధానానికి అధిపతి. ఆయన యేసు ప్రభువారు ఎక్కడ ఏడన్నా గొడవ పడ్డట్టుందా? ఒక్కసారి మీరు బైబిల్ అంతా చూడండి. ఎక్కడైనా యేసు ప్రభువారు గొడవపడి తగాదాడి వాళ్ళ మీద కొట్లాట ఆడినట్టున్నదా? ఆఖరకు యేసయ్యను పిడిగుద్దులు గుద్దుతుంటే గుద్దమని వీపు కూడా అప్పగించాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా. ముఖం మీద గుద్దుతుంటే మౌనంగా వాళ్ళకు అప్పగించాడు. ఉమ్మి వేస్తా ఉంటే మౌనంగా తుడుచుకుంటున్నాడే తప్ప వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన వాడు కాదు యేసయ్య. తిరగబడలేదు. సమాధానానికి అధిపతి అయిన ఆయన పిల్లలమైన మనల్ని అందుకనే మీరు సమాధానము కలిగి ఉండండి అంటున్నాడు. యేసు ప్రభువునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. దేవుని పిల్లలమైన మనం ఎలాగుండాలంటే ఆయనకు కలిగినటువంటి ఆ మంచి మనస్సు మనము కలిగి ఉందాం. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడా గొడవ పడలేదు. కొట్టేవారికి కూడా తన వీపును అప్పగించాడు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే ఈయన సమాధానానికి చూపించడానికి గాడిదనెక్కి వస్తున్నాడు. ఎందుకు గాడిదనెక్కి రావాలి అంటే ఆయన్ను గురించి 1000 సంవత్సరాలకు ముందే ఆయనను గురించి ప్రకటించారు, ప్రవచించారు భక్తులైనటువంటి ప్రవక్తలు. ఆఖరుకు ఆయన జన్మకు రాక ముందే క్రీస్తుకు పూర్వమే 725 సంవత్సరాల క్రితమే జకర్యా అనబడినటువంటి ప్రవక్త కూడా ప్రవచించాడు ఆయన ఎలా రావాలో. చదవండి ఒక్కసారి 9వ అధ్యాయము 9వ వచనం. ఆ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును, బాగా గమనించండి ఇక్కడ, నెంబర్ 1 నీతిపరుడును, 2 రక్షణ గలవాడును, 3 దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒక్కసారి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులో ఒక 3 విషయాలను నేను చెప్పి ముచ్చటగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన ప్రవచించాడు 725 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు ఈ లోకానికి రాక పూర్వమే ప్రవచించాడు. ఎందుకో యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు. ఎలా వస్తాడు? ఓ యెరూషలేము పట్టణ నివాసులారా, ఓ సియోను నివాసులారా, ఇదిగో మీ రాజు, మిమ్మల్ని ఏలే రాజు. ఆయన ఎలా వస్తాడు? గాడిద మీద ఎక్కి. ఆయన మొట్టమొదటిగా ఎలాగొస్తాడంట? ఆయన ఎలాంటి వాడు? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై ఆయన మీ మధ్యకు రాబోతున్నాడని చెప్పి ఎప్పుడో ప్రవచించిన ఆ ప్రవచనాన్ని అది నెరవేర్పుగా యేసు ప్రభు ఈనాడు అనగా ఆయన వచ్చిన తర్వాత యెరూషలేము పట్టణములో ఆయన ఆ పురవీధులలోనికి రావడానికి గాడిదను ఉపయోగించాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ముందుగానే చెప్పిన ప్రవచన ప్రకారంగా, అంటే ఆయన ఏం చేశాడంటే యెరూషలేము ప్రజలను యెరూషలేములోనికి ఆయన ఆ విధంగా వస్తున్నాడు. నీతి గలవాడుగా వస్తున్నాడు. నెంబర్ 1 నీతిమంతులు. బైబిల్ చెప్తుంది నీతిమంతులు ఇతరులకు దారి చూపును అని రాయబడింది. నీతిమంతులు ఏం చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే దారిలో వచ్చే వాళ్ళను పడగొడుతారు. మంచి మార్గంలో చూపించకుండా మంచిగా వచ్చే వాళ్ళను పడగొడుతున్నారు. అంటే వాళ్ళు అనీతిమంతులు.
మంచి మార్గంలో నడిపించేవాడు నీతిమంతుడు. నీతిమంతుడైతే ఇతరులకు దారి చూపిస్తాడు, మంచి మార్గాన్ని చూపిస్తాడు. అంటే వాడు మానుకొని, సమస్తం మానుకొని దేవుని భయం కలిగి ఉంటే, ఒరే ఒక్కసారి రారా రారా, అరే రారా, నువ్వు ఏమొద్దురా, నమ్ము మామూలు చూద్దు రారా, మా ఊరి నా ఎంబటి రారా అని చెప్పి ఆడికి పోతున్నాం. కానీ ఈడు మనోడు తాగేవాడిని చూసి అబ్బిళ్ళు గురుక్కుంటూ ఉంటాడు. ఇంకా అలాంటి వాళ్ళను మళ్ళా ఒక్క పూటే కదా హెకాదరికి ఆడిరంటే అయిపోయా, తుస్సున పడిపోవడమే. నీతిమంతులైతే ఇతరులకు దారి చూపిస్తారు. నా ప్రియమైన వారలారా, ఇతరులను మంచి మార్గంలోనికి నడిపించాలి. ఈయన యేసు ప్రభువారు ఆయన నీతిపరుడుగా వచ్చాడు. వచ్చి యెరూషలేము పట్టణాన్ని చూసి లబో దిబో అని చెప్పి మొత్తుకున్నాడు. యెరూషలేమా, నేను చెప్పినప్పుడు గినను వినుంటే నీకు రాబోతున్న ఈ గతి నీకు పట్టకుండా ఉండేది. నేను మరణించిన తర్వాత అనగా నీకు అనేక భయంకరమైన శ్రమలు రాబోతున్నాయని చెప్పి ఆయన దాన్ని చూసి ఏడ్చాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చదవండి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి 43 వచనాలు చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. అక్కడ ఆగండి. చాలామందికి ఎంత చెప్పినా వినలేరు. వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి, వాళ్ళ హృదయాలు కఠినముగా మార్చబడుతున్నాయి. ఫరో రాజు కఠినముగా మార్చబడింది. మార్చబడిన తర్వాత ఆకరణ జరిగిన విషయం ఏంటంటే నీళ్ళల్లో కొట్టబడేటట్టుగా చేసింది. కఠినముగా మార్చబడితే అనగా భయంకర మరణానికి దారి తీస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును ఏం చేశారంటే, ముందు ఆయన వస్తుంటే అందరూ మట్టలు పట్టుకొని స్తుతించబడును కాక అని చెప్పి ఓసన్నా జయమే, ఓసన్నా జయమే అని చెప్పి హల్లెలూయా అని చెప్పి కేకలేస్తూ మట్టలు పట్టుకొని వచ్చి ఆయన ఆనందముతో ఆయన ఆహ్వానించారు. కానీ గాడిద మీద వస్తూ ఉంటే ఆహ్వానించారు. కానీ ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ ప్రజలందరూ మరలా ఆయన మీద తిరుగుబాటు చేస్తారని ఆయనకు ముందే తెలుసు. స్తోత్రం చెప్దామా. ఇప్పుడు మట్టలు పట్టుకొని ఈ విధముగా మట్టలు పట్టుకొని జయము 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 అని చెప్పి ఆయన ఆ విధముగా ఆహ్వానం పలికినటువంటి ఆ ప్రజలే ఏం చేశారంటే, అదే యేసు ప్రభువును పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు తీసుకొని పోయినప్పుడు ఈయనను సిలువ వేయండి, ఈయనను సిలువ వేయండి, ఈయన మరణానికి పాత్రుడని చెప్పి ఆయన ఏం చేశారంటే మరణానికి అప్పగించారు. ఒకప్పుడు మండలు పట్టుకొని జయమ జయమని చెప్పి ఆ ఘనంగా ఆయన ఆహ్వానించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన మరణానికి పాత్రుడు అని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనము చేసుకోబోతున్నారు. అది ఎరిగాడు యేసయ్య. ఒకసారి స్తోత్రం చెప్దామా. అది ఎరిగి, అయ్యో ఇశ్రాయేలు, యెరూషలేమా, చదువు, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ అవి నీకిప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని నీ ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయిని నిలిచి ఉండకుండా నీయనని దినములు వచ్చుచున్నవని చెప్పాను. స్తోత్రం చెప్దామా. ఆయన నీతిమంతుడు గనుక వారికి చెప్తా ఉన్నాడు,
ఇప్పుడైనా మునిగిపోయిందేం లేదు. పశ్చాత్తాపడండి, మీకు అవకాశం కలుగుతుంది, పశ్చాత్తాపడండి అని చెప్పి వాళ్ళకు చెప్తా ఉన్నాడు. కానీ వారు పశ్చాత్తాపము కాదు, ఆనందంతో కేకలేశారు. కానీ తర్వాత యేసు ప్రభువును సిలువేయండి సిలువేయండి, అలాంటి చేతులే, మట్టలు పట్టుకొని ఆహ్వానించిన చేతులే, అలాంటి చేతులే, సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పి చేతులు పైకెత్తి ఆయన్ను సిలువకు అప్పగించారండి. అందుకనే ఈనాడు ఉపికిస్తే ఉపకూడకూడదు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువ గాలి కొడితే బుడకకేమైంది చెప్పండి ఒకసారి. గాలి కొట్టంగా ఉబ్బుకుతుంటుంది, ఆహా ఓహో ఓహోహో అంటది. ఇంకా కొట్టుకుంది టపాన పగిలిపోద్ది. మనందరికీ తెలిసిన విషయం. ఆయన్ను బాగా గణపరిచారు, మరలా ఇప్పుడు ఆయన్ని మరణానికి అప్పగిస్తున్నారు. అది ఎరిగినటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడు గనుక, ఒరే నాయనలారా ఇప్పుడైనా తెలుసుకోండిరా, ఇప్పుడైనా తెలుసుకోని చెప్పి వాళ్లకు అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. నీతిమంతుని యొక్క లక్షణం ఏంటంటే ప్రేమించే గుణం. స్తోత్రం చెప్దామా? శత్రువును కూడా ప్రేమించే గుణం నీతిమంతుని యొక్క లక్షణం. అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం దగ్గర నుండి లోతు బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన తమ్ముడి కొడుకే లోతును అబ్రహామే చాకాడు. వాళ్ళ కాపరులకు, గొర్రెల కాపరులకు, ఇళ్ళ గొర్రెల కాపరులకు సమాధానంలో కొట్టుకుంటా ఉంటే, అయ్యా వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు పెదనాన్న, మరి మనం ఏం చేద్దాం, ఎందుకు ఈ అడవుల మాట దూరం అయితే బాగుంటుంది కదా అంటే, ఒరే ఎప్పుడైనా పోయేదే కదరా, పక్కకి వెళ్ళిపోయేదే కదా, ఎందుకు సమిష్టి కుటుంబం ఇప్పుడు ఎవరు ఉండడం లేదు. సమిష్టిగా ఉంటే ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి. అన్ని కుటుంబాలన్నీ వెస్టి కుటుంబాలే అవుతా ఉన్నాయి. వెస్టి కుటుంబాలంటే 2-3తోనే ఉండాలి. నేను, నా భార్య, నా పిల్లలు, ఇంతే. అవకల అత్త మామొద్దు, వాళ్ళు తొందరగా చావాలా. ఇప్పుడుండే రోజులు ఎట్లుంటాయి తెలిసిన? ఆడబిడ్డలు ఉండకూడదు, మరుదులు ఉండకూడదు, బావోళ్ళు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. నేను నా మొగుడు ఉంటే చాలు, నేను నా భర్త ఉంటే చాలు, ఇక నాకు వాళ్ళతో పని లేదు. అందుకనే కుటుంబాలని నాశనం అయిపోతుండే ఈనాడు. వాళ్ళకు చెప్పే దిక్కు లేక కొట్టుకొని తన్నుకొని నీ అబ్బకు నా అభ్యం అని చెప్పి యాడు అల్లాడ గందరగోళాలై కుటుంబాలలో నెమ్మది లేకుండా ఉంటాయి. పెద్దలు ఉంటే అన్ని విధాలుగా సమాధాన పరుస్తూ ఉంటారు. కానీ అత్తమామలన్నా లేకపోతే, ఇప్పుడు కొంతమంది అడుగుతుండ్రు, నాకు సీట్ రాసి ఇచ్చారు ప్రార్థన చేయమని, నేను చేసుకోబోయేదానికి అన్నా నేను చేసుకునేదానికి నాకు అత్తమామ ఉండకూడదు, ఆడపిల్ల ఉండకూడదు, ఒక్కడే కొడుకు ఉండాలి, దానికోసం ప్రార్థన చేయన్నా అన్నది ఒక ఆయన మూతికి పెట్టి కొట్టినట్టు నేను సీటు తీసుకొని, సైతాదానా నువ్వు దేవుని బిడ్డవేనా, అత్తమామ ఉండకూడదా అంటే వాళ్ళు కన్ని నీకు మొగుడిని అప్పగిచ్చి నీ సంసారాన్ని కడుతుంటే అత్తమామలు లేకుండా ఉంటాయంటే, ఆడ నీ తల్లిదండ్రులు లేకుండా పోతే ఇటు మీ అత్తమామలు ఉండకుండా పోతారు. ఆడ నీ తల్లిదండ్రులు సత్తే నీకు ఇటు అత్తమామలు లేకుండా పోతారు. సైతాన్ కోరికలు కోరబాకండి ఎవరైనా ఆడపిల్లోళ్ళు, జాగ్రత్త. ఒకసారి గడే స్తోత్రం చెప్పండి. అత్తమామలు ఉండకూడదంట, ఆడపడుసు అసలు ఉండకూడదంట, ఆడపడుసు ఉండకూడదు. ఈ ఆడపడుసులు కూడా మామూలు వాళ్ళు కాదులే, అందులో అర్థం ఉంది. వీళ్ళు కూడా ఊరుకుంటారా, వదినంటే ఎట్లా చూసుకోవాలి, అక్కలాగా ప్రేమించాలి. వీళ్ళు లేనిపోని తల్లిదండ్రులకు పుల్లలు పెడతా ఉంటారు, అన్నకు పుల్లలు పెడతా ఉంటారు, వాళ్ళ సంసారంలో నిప్పులు పెడతా ఉంటారు. ఈ ఆడపడుసులు కూడా అట్లాంటి వాళ్ళ ద్వారా అందరికీ చెడ్డ పేరు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆడపడుసులు కూడా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి. నీ అన్నకో నీ తమ్ముడి దగ్గరికి నీ వదినో నీ మరదలో వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఎంత ప్రేమగా ఉండాలి. ఈనాడు ఆ ప్రేమలు లేవో, వాళ్ళు ప్రేమించలేదు కాబట్టి వీళ్ళు కూడా అది అడుగుతున్నారు, నాకు ఆడపడుచు ఉండకూడదు, అది వెళ్ళిపోవాలా, లేకపోతే అసలు లేకుండా ఉండాలా, అత్తమామలు ఉండకూడదు, మా ఇష్టం నేను మా ఆయనే ఉండాలా, మా ఆయన తల మీద నేను కూర్చోవాలా, మా ఆయన నేను తొక్కాలా, నాదే పైసే ఉండాలా, నా ఇష్టం వచ్చినాక నేను ఉండాలా, సంసారం ఎట్టబోతే నేనే నడిపించాలా, ఆడదాని పెత్తనం పుచ్చిపోయిన విత్తనం అని రాయబడింది. కొట్టండి సపోర్ట్లు, ఎవరు ఒక్కడే కొట్టిండో. ఆడదాని పెత్తనం ఎట్టంట, లోక సామెతలోది పుచ్చిపోయిన విత్తనంతో సమానం అంట. పుచ్చిపోయిన విత్తనం ఏంటంటే లోపలంతా కులిపోయింటే పైకి మాత్రం విత్తనం బాగుంటుంది. ఆడవాళ్ళ పెత్తనం కూడా అట్టనే ఉంటుంది. ఆడవాళ్ళు ఒక పెత్తనం ఇస్తే అంతే ఉంటుంది. కాబట్టి భర్త లేడనుకో ఆమె పెత్తనం చేయాలి, భర్త ఉంటే భర్తకే పెత్తనం కట్టాలి. భర్త కూడా మంచోడై ఉండాలి. భర్త యొక్క విధానం కూడా తాగుబోతోడై తిరుగుబోతోడై సంపాదించిన లోకలకు పెట్టి పిల్లలను పస్తు పెట్టి ఆ మిరపకాయ బజ్జీలతోనే ఆపేసి ఇక అటనే నీళ్ళు తాగి పండబెట్టేవాడుగా ఉండకూడదు మొగుడు. ఇంటి యజమానుడు
బాగుండాలి. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. అట్టాటోళ్ళు ఉండబట్టి ఇట్టాటోళ్ళు సీట్లు రాస్తారు. నాకు మామ ఉండకూడదు, నాకు మా మామ ఉన్నా పర్వాలేదు కానీ మా అత్త ఉండకూడదు, నాకు సిచ్చులు పెట్టేది మా అత్తే. ఈ అత్తోళ్ళైనా మామూలుగా ఉంటుండ్రా? అత్తోళ్ళను నాలికలు కొయ్యాలా అని అనుకుంటారేమో. వద్దులే, మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళని కొయ్యకూడదు. నీ కోడలను ఎట్లా చూసుకోవాలి? నువ్వు నీ బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటే తేడాలు వస్తాయా? చెప్పండి. నీవు బిడ్డను ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమిస్తే తేడాలు వస్తాయా? మరి నువ్వు ప్రేమించలేదు కాబట్టి నువ్వు ఎప్పుడు చస్తావని కోరుకుంటుంది. ఎట్టనో ఇంకా మంచోళ్ళు అప్పుడంత విషం టీలల్లోనో పప్పులోనో చారులోనో వేసి చంపడంలే. వాళ్ళు ధన్యులనే చెప్పుకోవాలి, కోడళ్ళు మంచివాళ్ళే. లేకుంటే తొందరగా చావటానికి ఏదో ఒకటి విషం అప్పుడంతా వేస్తే ఏమైంది? ఒక అత్త కట్టని వేసింది, ఒక కోడలు చెన్నక తింటా ఉంది కోడలను. దీనికి అట్ట కాదని చెప్పి ఆమె ఒక సలహా తీసుకున్నది, వేరే వాళ్ళ సలహా తీసుకొని ఆ సలహాలు రోజు కత్త. అమ్మ నేను ప్లాన్ ఇచ్చినానని మీరు చేయబాకండి తల్లులారా. రోజు కత్త టీలలో వేస్తా ఉంది తెచ్చి. కుంది ఆమె మోకాళ్ళు నిలబడకుండా కూర్చోవడం మొదలుపెట్టింది. ఇంకా అయిపోయింది ఆ పని. ఇంకా ఆ పని అయిపోయింది. ఇంకా ఎప్పుడు చూసినా కూర్చోవడమే. ఏదన్నా చేయాలన్నా అట్ట ఇట్ట ఆడ కూర్చున్న మామూలుగా ఉంటుందా? చాలా అవుతుంది. ఇక ఆ విషము పాకి ఎదిగి చనిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. అప్పుడు ఈమె మనసు మారి కోడల మీద ప్రేమ పెంచుకొని, కోడలు నా బ్రతుకు ఇంకా నా జీవితం అయిపోతుంది కదా, ఇక ఎందుకు నా కోడలు నేను ఇప్పుడన్నా మంచిగా చూసుకొని నా కోడలు ఒక కూతురులాగా చూసుకోవాలని కోడల మీద ప్రేమ వలకబోయడం మొదలు పెట్టారక ఈమెకు పశ్చాత్తాపము కలిగి కోడలకు మరలా దాన్ని విరుగుడు మందు తెచ్చి ఇయ్యడం మొదలు పెట్టిందంట. దానికి విరుగుడు మందు మళ్ళా తెప్పించి వేస్తా ఉంటే అత్త క్షేమంగా కోలుకున్న తర్వాత ఈ అత్త కోడళ్ళు తల్లి కూతురులాగా పోతా ఉంటే అబ్బాయి అంత ఆనందంగా ఉంది ఆ కుటుంబంలో. మీరు ఈనట్టు చూడకపోతే మందులు ఎత్తరు, జాగ్రత్త. కోడల్ని ప్రేమించండి, కోడల్ని ప్రేమించాలి. పెద్ద పెత్తనాలు చేస్తా. అత్త ఎన్ని పోయామంటావు? ఎన్ని పోతా? ఒక 3 గిద్దలు పోయి కూర ఏం చేయమంటావు? అత్త నీకు తెలియదా? ఇదే సమాధానం. రోకల బండ తీసుకొని కొట్టాలనిపిస్తుంది అండి అటోళ్ళను. అమ్మా 2 గిద్దలు పోయమ్మా, లేదంటే 2 గ్లాసులు పోయమ్మా, మంచిగా 2 సార్లు అమ్మా. ఎంత బాగుంటుంది అన్నమాట, చెప్పండి ఒకసారి. రోజు పోసే తెలియదు లేక పోయి ఒక 2 పోయి. అంత అవసరమా? అంత కేక? నోటి మాటలేనండి మనిషిని ప్రేమించి మనిషిని అన్ని విధాలుగా సావాసాన్ని పెంచేది నోటి మాటే. చెడగొట్టాలన్నా నోరే, బాగుపరచాలన్నా నోరే. అందుకనే చెప్తున్నారు, నోరు మంచిదైతే కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ నోరు చెడ్డదైతే ఊరంతా చెడ్డ. వాళ్ళు మంచోళ్ళు కాదు, ముందు నువ్వు మంచిదని కాదు. అర్థమైందా? వాళ్ళు మంచోళ్ళు కాదు, ముందు నువ్వు ఎట్లాడు దానివి నీ ఇప్పుడు చూసుకో. కాబట్టి నా ప్రేమనేటి వారలారా, అందుకనే కదా మనకు నిదర్శనంగా ఉదాహరణకు నయోమి రూతులను దేవుడు ఇచ్చాడు. కొడదమచ్చ పొట్టిపుడు ఒకసారి. అమ్మా కుమారి అంటే నా బిడ్డ, ఇక నేను వెళ్ళిపోతున్నానమ్మా మా ఊరికి, మీరు ఇక్కడనే వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలను చేసుకునే పిల్లలు కానీ ఇక్కడనే ఉండమ్మనండి అమ్మ అని అంటే, వాళ్ళల్లో ఒక ఆమెమో ఇక్కడుండే కోడలు లాంటిది ఒక ఆమె. అబ్బా ఎగిరి గంతేసి అత్త మీద ఎగిరి గట్టిగా గంతేసి 2 కావాళ్ళు ఆవల్ల పెట్టుకొని అత్తను మంచి పని చేసిన అత్త అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయిందట. ఎగిరి నడుముల మీద పట్టుకొని
చిన్న మాత్రం అంటే ఇంకొక ఆమె మాత్రం అంటే పెద్ద ఆమె, ఈమె మాత్రం రూతు. ఆమె చిన్నామో పెద్దామో నేను చెప్పటం లేదండి, నేను రూత్ అనే చెబుతా ఉన్నా. సాధ్యమైనంత వరకు ఆమె పెద్ద ఆమె ఉండొచ్చు, అది నేను కూడా అంత లోతుగా చూడలేదు. మొత్తానికి ఎవరైతే రూతు ఓర్పై వెళ్ళిపోయింది. రూతు, అత్త నువ్వు తింటే నేను తింటా, నువ్వు పస్తుంటే నేను పస్తుంటా, నువ్వు ఉన్న కాడే నేను ఉంటా, నువ్వు సాపు పరుచుకొని పండుకుంటే సాపు పరుచుకొని పండుకుంటా, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటా, నన్ను మాత్రం నేను నిన్ను విడిచిపెట్టను అత్త అన్నది. ఆ కోడల విషయంలో తల్లిలాగా ఏమో ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళిద్దరి బంధం ఎట్టుందంటే తల్లి కూతురులాగానే ఉన్నారు కానీ కోడలుగా లేరండి. అలా చూసినందువలన అత్త చెప్పిన మాట కరెక్ట్గా ఇంటూ వచ్చినందువలన కోడలు అత్త ఎలా చెబితే అలా వినడం మొదలుపెట్టింది. రూతు అలా వినడం వలన ఆ దేశములో ఒక గొప్ప ధనవంతుణ్ణి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె బహుగా విస్తరించింది. ఆ వంశాన్ని యేసు ప్రభు ఎన్నుకొని ఆ బోయోజులో నుండి యెషై వచ్చాడు, ఆ యెషైలో నుండి దావీదు వచ్చాడు, ఆ దావీదు వంశంలో నుండి ఈనాడు యేసయ్య వచ్చాడు. కొట్టు. ఏం ఉద్యోగం రావట్లేదా? ఏం మగవాళ్ళంతా సప్పబడి ఉన్నారేంది? మిమ్మల్ని గురించి చెబుతేనేమో బాగా ఉపికిండ్రు, వీళ్ళని గురించి బాగా చెబుతేనేమో మీరు చల్లబడరా. ఇదేమి న్యాయం అండి? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ప్రేమేంటి సహోదరి సహోదరులారా, ఈయన ఏం చేశాడంటే అబ్రహాం వాళ్ళిద్దరిచి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత సరేలేమ్మని చెప్పి, అరే నాన్న ఎక్కడుంటావో చూసుకోరా, ఇదిగో తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఇవన్నీ మనయే, నీకు ఎక్కడ కావాలో చూసుకోరా, ముందు నువ్వు కోరుకొని నువ్వు వెళ్ళిపోరా, మిగతాయి నేను తీసుకుంటాను అన్నాడు. నేను తీసుకుంటాను, నీకేది కావాలో చూడు అని అన్నప్పుడు ఈయన కోరుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణాలు. అప్పుడు చూడడానికి అంతా బంగారం పండినట్టు మంచి నీటి పారకం బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. నానా నేను అక్కడికి వెళ్తానన్నాడు. సరే ఎల్లురా, అక్కడికే ఉండమన్నాడు. అక్కడ ఉండమన్నారక దేవుని యొక్క ఉగ్రత అక్కడ ఉంది, ఆ దేశాలను నాశనం చేయాలని దేవుని యొక్క సంకల్పమైంది. అయితే ఈయన నీతిమంతుడు గనుక, దేవునికి స్నేహితుడు గనుక దేవుడు ఈయనకు చెప్పకుండా నేను అది చేస్తే బాగుండదని చెప్పి అబ్రహాముకు చెప్తాడు విషయం, నేను దాన్ని పలాని నాశనం చేయబోతున్నాను అబ్రహాము అంటాడు. అయ్యయ్యో అక్కడ నా కుమారుడున్నాడు అని చెప్పి ఈయనలో ఆలోచన కలిగింది. అంటే పోనీలే వాడికి తగ్గట్టే జరగాలి, వాడు అట్టనే నాశనం అయిపోవాలి, నా మాట వినకుండా వెళ్ళిపోతాడా వాడు వెళ్ళిపోతాడా, వాడిని అట్టనే చేయాలి, పోనీ చేయి ప్రభా, నాశనం చేయి ప్రభా సొదొమ గొమొర్రా పట్టణాలను అని అనలే. దేవునితో మాట్లాడి గోజాడి తన కుమారుడైనటువంటి లోతును అక్కడి నుండి విడిపించాడు. కొంత చప్పట్లు ఇప్పుడు ఒకసారి. దేవునికి చెప్పి గోజాడి అక్కడ నుండి విడిపించాడండి. నా ప్రేమేంటి సహోదరి సోదరుల, నీతిమంతుని యొక్క లక్షణము అది. ఆయన నీతిమంతుడు. ఇంకా 2 మాటలు ఉన్నాయి. ఆయన రక్షణ గలవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2వ మాట ఇది. ఆయన ఎలాంటి వాడంట? రక్షణ గలవాడై వస్తున్నాడు. నేను త్వరగా ముగిచ్చేస్తాను. రక్షణ గలవాడై వస్తున్నాడు. మార్కు సువార్త ఒకసారి చదవండి. పోయబో చదివితే చాలా టైం పడుతుందేమో. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వరకు. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములను చేయవారిని వెళ్ళగొట్ట నారంభించి రోకలు మార్చువారిని, బల్లలను, గువ్వలను, అమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రను ఎవరిని తేనీయకుండా ఉండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తెరనను. చాలు, ఒకసారి గడి స్తోత్రం చెప్తామా. ఆయన ఇక ప్రారంభం అయిన తర్వాత వచ్చేసరికి మందిరం దగ్గరికి వచ్చాడు. ఆయన నీతి గలవాడై ఆయన వచ్చాడు. ఇప్పుడు రక్షిస్తూ ఉన్నాడు. మందిరంలో ఏం జరుగుతున్నాయంటే వ్యాపారాలు జరుగుతున్నాయి. మందిరంలో అంతా జూదాలు జరుగుతున్నాయి. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, ఈనాడు కూడా మీరు గమనించండి. మందిరము ఎదుట బయట అరుగులు కట్టి, అరుగుల మీద పులిజూదాలు, అరుగుల మీద తాగుడు, అరుగుల మీద ఆ మందిరపు ఆవరణలో అరుగుల మీద పేకాటలు,
శర్రుపురులు ఆడడం, జూదాలు ఆడడం, పులి మేక ఈ ఆడడం అనగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దేవాలయాలలోనే. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, అందుకనే అలాగనే ఇక్కడ యెరూషలేము దేవాలయాలలో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. గువ్వలు అమ్ముతూ ఉన్నారు, ఎద్దులు అమ్ముతూ ఉన్నారు, గొర్రెలు అమ్ముతూ ఉన్నారు. నా మందిరము దేవా అనగా దేవునికి పరిశుద్ధమైనటువంటి ప్రార్థనా మందిరం ఇది. దీనిని మీరు దొంగల గుహగా చేశారని చెప్పి ఆయన ఏం చేశాడంటే అన్ని యాడ గువ్వలను వదిలిపెట్టి, ఆ కట్టేయబడినటువంటి ఆ గొర్రెలను వదిలిపెట్టి, అంటే పొట్టేళ్లను దూడలను వదిలిపెట్టి, తర్వాత ఏం చేశాడంటే ఆ రూకలను అన్ని ఎత్తి పారేసేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మందిరాన్ని రక్షించుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? నా ప్రియమైనటి వారలారా, ఆ మందిరాన్ని ఆయన కాపాడాడు, రక్షించాడు ఆ దొంగల బారి నుండి. అలాగనే నీ దేహమే దేవునికి ఆలయం. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయం ఏంటిదంట మనలో? ఇది మన హృదయం, ఇది దేవుని ఆలయం. ఈ ఆలయములో చెత్త చెదారము ఈ యొక్క మట్టలాదివారం రోజున నీలో నీ హృదయములో దేవునికి ఆయాసకరమైనది చెత్త చెదారము, పాపము, భయంకరమైన దుర్వ్యసనాలు ఏదైతే నీలో ఈ చెత్త ఉందో అది ఇప్పుడు శుభ్రపరచుకోవాలి. చప్పట్లు కొట్రా నా ప్రేమనటి వారలారా, శుభ్రపరచుకోవాలి. నీవు రక్షణ పొందిన నువ్వు చేయవలసిందే నీ ఆలయాన్ని నువ్వు శుభ్రపరచాలి, నీ ఆలయాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది దేవుడు మనకు ఈరోజు నేర్పిస్తున్న పాఠం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో రాయబడింది. చదవద్దులేండి, వదిలేద్దాం. ఈ హృదయము దేవుని ఆలయం, దీన్ని శుభ్రపరచుకోవాలి. దీన్ని మనం శుభ్రపరచుకునే వారంగా ఉండాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. దానికంటే ముందుగా ఒక మాట చెప్తాను. ఈ హృదయంలో చెత్త చెదారం లేకుండా పోవాలి. ఒకనాడు ఒక వ్యక్తిట డ్రైవింగ్ చేసుకుంటూ సర్రంట స్పీడ్గా ఏదంటే అది గుద్దుకుంటూ తప్పించబోతూ అందరిని భయపించుకుంటూ వాడు కారు తోలుకుంటూ పోతా ఉన్నాడు. కారు తోలుకుంటూ పోతా ఉన్నాడు. డైరెక్ట్గా అందరూ భయపడిపోతున్నారు, పరుగులు ఎత్తుతా ఉన్నారు. ఏడోళ్ళాడ వీడు మాత్రం ర్యాష్గా తోలుతా ఉన్నాడు. వాడు కుర్రాడు కదా, ర్యాష్గా తోలిపోతా ఉన్నాడు. ఈ లోపు పోలీసులు చూసి ఆపారు. ఆపి రైట్ యు ఆర్, తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారు, నాకెందుకులే నిన్ను అరెస్ట్ చేయబోతున్నావు అన్నాడు. యు ఆర్ అండర్ అరెస్ట్. అది నా నోరు తిరక్క, నిన్ను మేము అరెస్ట్ చేయబోతున్నామన్నా. ఎందుకు సార్ అన్నా? నువ్వు కారు దొంగిలినందువలన అరెస్ట్ చేయబోతున్నావు. కారు దొంగిలేనా? నేను దొంగలేదు సార్, నా సొంత కారే సార్. నీ సొంత కారు అయితే యేసు రక్షించును, యేసు ప్రభువు నీకు మేలులు అనుగ్రహించును అని చెప్పి అనేకమైన వాగ్దానాలు, దేవుని మాటలు, యేసు ప్రభు నీ కారు మొత్తం అంతా రాశావు, బ్రహ్మాండంగా ఉంది. ఇది యేసు ప్రభువే కారే అయితే లోపల ఎవడో సాతానుడున్నాడు. కాబట్టి వాడు ఉండబట్టే ఇంతమందిని గందరగోళంగా చేసి అన్ని విధాలుగా చేస్తున్నాడు. ఇది యేసు ప్రభు కారు కనుక అలా యేసు ప్రభు కారు అయితే నెమ్మదిగా సమాధానంగా హ్యాపీగా మందిగా వెళ్ళిపోద్ది. లోపల ఎవడో ఉండాడు అంటే యేసు ప్రభును కారు దొంగిలించుకొని పోతున్నాడు అన్న ఉద్దేశం మాలో ఉంది. అంటే నీలో ఇప్పుడు నువ్వెవడువేంటే యేసు ప్రభు నమ్మిన వాడవైతే ఇంతమందిని బెదిరించి వాళ్ళను గుద్దపోయి వీళ్ళను గుద్దపోయి ఇంత స్పీడ్గా పోవు కదా. ఇది దొంగతనంగా తెచ్చిన కార్యాన్ని మాకు అర్థమైపోయింది. అంటే నీలో ఎవడో ఉన్నాడు, అది యేసు ప్రభుదైతే ఇంత చేయరు కదా అన్నారు.
ఇప్పుడు క్షమించండి అయ్యా, నేను సరే ఇక నుంచి నేను చేయనని చెప్పి తన తప్పించుకొని వెళ్ళిపోతాడు. అదే దేవుడు నమ్ముకున్నాడే అట్లా రేసుకపోతాడా? పైన కారు మీదనేమో ఇంత ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు నా డ్రైవర్లకు కూడా చెప్తా ఉంటాను, రే మన దాని మీద హల్లెలూయా అని పేరుంది కాబట్టి ర్యాష్గా తోలబాకండి, ఎవడైనా తప్పేయడానికి ఎవడైనా ఎదురుకు వస్తే వాడే తప్పుకోవాలని చెప్పి ఆరణ కొట్టబాకండి, మనమే తప్పించుకొని పోదాం, మనమే పక్కకి వెళ్ళిపోదాం, ఈ విధంగా నేర్చుకోండి అని చెప్పి నా డ్రైవర్లకు నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు తోలే విధానం కుర్రోళ్ళు కాబట్టి ఎట్టంటే తోలుతూ ఉంటారు. జాగ్రత్త. కారణం ఏంటంటే ఇది నేను కూర్చొని ఉన్నా, నాలో యేసు ప్రభు ఉన్నాడు కనుక మన బండి ఎట్లా ఉండాలంటే నెమ్మదిగా ఇతరులు చూసినప్పుడు వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంది, అందుకే చూడు ఎంత సైడ్ అయ్యి వెళ్ళిపోతారో, ఎంత భద్రంగా మనం పోతున్నారో అన్నట్టుగా ఉండాలని నా డ్రైవర్లకు నేను చెప్తా ఉంటాను. నా ప్రేమనటి సోదరి సోదరులారా, దేవుడు లేకుండా ఏరేవాడు వినమంటే ఆ చెత్త చెదారం మనల్ని అన్ని విధాలుగా పతనానికి దారితీస్తుంది. అందుకనే రక్షించబడిన నీవు ఏం చేయాలంటే నీలో ఉన్న చెత్త చెదారాన్ని నువ్వు తీసేసుకోవాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. మూడో విషయం ఒకరు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆయన మూడవదిగా దీనుడే ఎట్లా వస్తున్నాడంట, యెరూషలేముకి ఎట్లా వస్తున్నాడు ఆయన? ఒకటేమో ఆయన ఎలా వస్తున్నాడు? నీతిపరుడుగా. రెండవదిగా ఎలా వస్తున్నాడు? రక్షణ గలవాడిగా. మూడవదిగా ఇప్పుడు ఎట్లా వస్తున్నాడంటే దీనుడై వస్తున్నాడు. స్తోత్రం చెప్దామా? నా ప్రేమేంటి వారులారా, దీనుడు. ప్రపంచములో ఆయన కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ప్రపంచంలో యేసు కంటే గొప్పవాడు ఎవడు లేడు. అంత గొప్పవాడు ఇప్పుడు తన్ను తాను తగ్గించుకొని సమాధానము కలిగిన వాడై గాడిద మీద దీనుడై తన్ను తాను తగ్గించుకొని వస్తా ఉన్నాడు. కొట్టండి చప్పట్లు ఇప్పుడు ఒకసారి. మనకు ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడతాం మనం, కాలర వెనకేస్తాం మనం, ఏమీ లేకపోయినా వెనకేస్తాం మనం. అంటే సాతానుడి యొక్క స్వభావంతో ఆయన అంత గొప్పవాడు, ఆయన లేకుండా ఈ భూమిలో ఏది కలగలేదు. ఇక్కడ ఉన్న సమస్త నిధులన్నీ కూడా ఆయన ద్వారానే మనకు సృష్టించబడ్డాయి. ఆయన గొప్పవాడు, అంత గొప్పవాడు తన్ను తాను తగ్గించుకుని దీనుడుగా వస్తున్నాడండి. ఆయన మనకు అది నేర్పిస్తున్నాడు. మనం ఎట్టుండాలి? ఇప్పుడు దీనులమై ఉండాలి. హల్లెలూయా. దీనత్వం. అందుకనే దేవుని యొక్క పనిలో కూడా, పరిచర్యలో కూడా దీనులుగా ఏది చెబితే అది చేసే వాళ్ళగా ఉండాలి. కొంతమందికి ఏదన్నా ఇది చేయమంటే జంపు, ఇక వాళ్ళు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. ఈ పని చేయమంటే జంపు, వాళ్ళకి ఇష్టమైనవి చెబితే చేస్తారు, లేకుంటే జంపు. అనగా దేవుని బిడ్డలైతే అలా ఉండరు, దేవుని దీనత్వం కలిగి ఉంటారు. అనగా ఏది చెప్తే అది చేసేయాలి దేవుని పనిలో. నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు దీనుడిగా ఉండాలి. ఈ మధ్య అప్పుడు బక్సింగ్ గారికి మంచి గొప్ప దైవజనుడు ఆయన దగ్గరికి ఒక కలెక్టర్ వచ్చిందట. ఒక కలెక్టర్ వచ్చి, అయ్యా నేను ఏదన్నా గారు నాకు ఏదన్నా పరిచయం అప్పగించండి అయ్యా, నేను కూడా చేయాలని ఉందయ్యా నాకు అని అంటే, అమ్మ పరిచయం చేస్తావా? సరే నువ్వు చేసే మాట అయితే ఆ బాత్రూంలో ఒకరోజు శుభ్రం చేయమ్మా, బాత్రూంలు ఒకరోజు శుభ్రం చేయి. బాత్రూంలలో పడి అదే అంత కాలువ బయటికి ఆ వేస్ట్ అంత పోవడం లేదు. ఒకవేళ నువ్వు శుభ్రం చేయాలనుకుంటే ఒక బాత్రూంల కాడికి వెళ్ళి ఒక శుభ్రం చేయమంటే ఆ కలెక్టర్ అమ్మ ఎగబట్టి తోసి అన్నీ చేసుకొని త్వరగా తీసుకొని బాత్రూములు కడగటానికి పోయిందంటండి. అందుకనే ఆయన కాడున్నటువంటి భక్తులందరూ, దేవుని బిడ్డలందరూ ఎంతో ఆశీర్వాదకరంగా ఉండి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడంటే ఆయన లేడు గనక తర్వాత పరిస్థితులు తారుమారాయి. కానీ అలాంటి మహానుభావుడు పరిచర్య చేయాలంటే కూడా తన్ను తాను ఎంతటోలైనా తగ్గించుకోవాలి. మనమా అంటే నానా అంటే యాని నీ అబ్బడాను పైకి వచ్చేది. ఇంకా అభివృద్ధి కావాలంటే ఆశీర్వాదం కావాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. స్తోత్రం చెప్తాం ఒకసారి, మరోసారి గట్టిగా చెప్తామా? నా ప్రియమైన వారులారా, ఆయన దీనుడై గాడిద మీద వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క వస్త్రాలను పరుస్తూ ఉన్నారు, మండలతో ఆహ్వానం పలికి జయధ్వనులు చేస్తూ ఉన్నారు.
హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. హల్లెలూయా. ఆయన వస్తుంటే దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ వాళ్ళు తర్వాత ఏం చేశారంట, తమ వస్త్రాలను విప్పి పరవడము మొదలు పెట్టారంట. కింద మట్టలేస్తూ ఉన్నారు, మట్టల మీద మరలా బట్టలు వరుస్తూ ఉన్నారు. ఎందుకు ఇది దేనికి గుర్తయ్యా అంటే, ఇక చదవద్దులేండి. యెహూ రాజుల కాలంలో యెహూ అనబడినటువంటి వాడు రాజైనప్పుడు ఆ రాజు కింద అక్కడున్న ప్రజలందరూ ఆయన రాజైతే ఆయనకప్పుడు ఆయన వస్తుంటే తమ వస్త్రాలు విప్పి ఆ విధంగా ఆయన్ను ఆహ్వానిస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. రాజుల మీకు రెఫరెన్స్ ఇస్తాను. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. చదవద్దులేండి. కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు. కారణం ఏమిటంటే, ఎందుకు వస్త్రాలు పరుస్తున్నారంటే, అయ్యా నీవు మా రాజు అని మేము అంగీకరిస్తున్నాము. ఇదిగో మేము సదా మీకు దాసులము, సదా మీకు లోబడి ఉంటాము అనేదానికి నిదర్శనముగా తమ వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసు ప్రభు వస్తుంటే తమ వస్త్రాలు విప్పి ఆయన మీద ముందర పేతురు గారు ఆయన పైన వస్త్రాన్ని వేశాడు. తర్వాత ఆయన కాడు ఇంకొక శిష్యుడు యోహాను వేశాడు, ఇంకొక తర్వాత ఆయన లోక వేశాడు. ఇలా వాళ్ళు వేస్తా ఉంటే ఇక రాజుగా మేము అంగీకరించాను, అయ్యా నువ్వు రాజులో రాజువా, మేము మీకు లోబడి ఉంటాము అని చెప్పి వారు వస్త్రాలు వేస్తుంటే పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి తమ వస్త్రాలు నా ప్రేమనంటే సహోదరి అందుకని అలాంటి మహనీయుడు ఆయన రాజుని అంగీకరించడానికి తమ వస్త్రాలు వేశారు. ఆయన మన రాజుగా మన హృదయంలో ఆయన చేర్చుకుందాం. ఆయన మనకు రాజులో ఆయన మన హృదయంలో ఇంకా ఆహ్వానిద్దాం. ఆయన రాజుల రాజు. చాలా మందికి తెలియదు. ఒక మాట చదవండి, నేను ముగిచ్చేస్తాను. ఆయన పుట్టుకలోనే ఎక్కడి నుంచో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి, నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చిమని చెప్పిరి. అంటే ఇప్పుడు ఆ జ్ఞానులు ఆయన పుట్టడములోనే ఆయన రాజుగా పుట్టాడని చెప్పి గ్రహించి ఎత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజా కాదా? రాజు. ఆ రాజు నీ హృదయంలో రారాజుగా ఉంటే నీ హృదయం తేజరిల్లుతుంది, అద్భుత రీతిలో ఆస్వాదించబడతావు. అందుకనే ఈ గాడిదను గురించి దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించాడు. మనం కట్లు విప్పబడదాం, నీతి కలిగి ఉందాం, మన రక్షణ మనం కాపాడుకుందాం, మనల్ని మనము తగ్గించుకుందాం. ఆయన్ను మనం హృదయంలో చేర్చుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుతూ మన రక్షణ మనం కాపాడుకుందాం. దేవుడు ఈ మాటడు దీవించునుగాక, మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. తలవంచండి, కన్నుమూయండి, ప్రార్థన చేసుకుందాం.